హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 55 చూసే ముందు పార్ట్ 54 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీకి మాత్రమే తన సమీర వర్మ. నాకు సంబంధించినంత వరకు నా ప్రేమ తను యాక్సెప్ట్ చేసిన రోజు నుండి తను సమీర ఆదికేశవన్. ఆ నిమిషం నుండే తన సంతోషం, ప్రేమ, కష్టం, ఇష్టం అన్నీ నావే అంటూ చెప్తున్న శౌర్య కమిట్మెంట్, లవ్కి తన పెదవులపై హ్యాపీ స్మైల్ వస్తే తన మనసులో మాత్రం లక్ష్మణ్ ప్రపోజల్ మెదులుతుంది. నాకు తెలుసు శౌర్య, నిన్ను కలిసిన ఫస్ట్ మీట్లోనే అర్థం చేసుకున్నా వాట్ యు ఆర్ అని. సమీరా ఏం ఇబ్బంది పెట్టలేదుగా నిన్నక్కడ అని అడిగిన రిషితో నాట్ ఎట్ ఆల్, ఐఎమ్ ఎంజాయింగ్ హర్ కంపెనీ అంటూ జాను గురించి అడిగాడు శౌర్య. చెప్పాలా వద్దా అనుకుంటూనే చెప్పాడు రిషి. హాస్పిటల్లో పేషెంట్ విషయంలో జరిగిన ఇష్యూ అంతా. జానుని సెల్లో పెట్టారు అని తెలుసుకున్న శౌర్యలో కోపం సునామీలా కట్టలు తెంచుకుంది. శౌర్య ఫేస్లో మారుతున్న ఫీలింగ్స్ గమనించిన సమీర తన కోపం కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంది. ఆల్రెడీ ఫోన్ స్పీకర్లో ఉంచి మాట్లాడడంతో రిషి చెప్పిందంతా సమీర కూడా వింది. శౌర్య కొంచెం కంట్రోల్లోకి వస్తూ, థ్యాంక్ యూ ఫర్ ద టైమ్లీ హెల్ప్ రిషి, బట్ నేను బ్యాక్ అయ్యాక ఏ ఒక్కరిని వదలను. ఆ నిషా ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా నా చెల్లెలి లైఫ్ రూయిన్ చేయబోయిన పోలీస్. ఐ విల్ షో దెమ్ హూ జాను ఈజ్. నా చెల్లెలి నీడని కూడా టచ్ చేయడానికి భయపడేలా చేస్తాను అని కోపంతో రగులుతున్న శౌర్యతో రిషి, ఆల్రెడీ నిషా ఈజ్ బిహైండ్ బార్స్. తను చేసిన దానికి తన లైఫ్ అండ్ మెడికల్ కెరీర్ మొత్తం పోగొట్టుకుంది. ఇంతకు మించి ఇంకా మనం ఏం పనిష్మెంట్ ఇవ్వగలం శౌర్య? ఇంకా పోలీస్ వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ని బట్టే యాక్షన్ తీసుకున్నారు. అప్పుడు ఎవిడెన్స్ జానుకి ఎగెనెస్ట్గా ఉండడం వల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నేను వాళ్ళకి స్ట్రాంగ్గానే ఆన్సర్ ఇచ్చాను. సో ఈ ఇష్యూ ఇంకా పెద్దది చేసినా కాలేజ్లో జాను డిస్టర్బ్ అవుతుంది అని జాను రీజన్గా చూపించి శౌర్యని లాక్ చేయడంలో రిషి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. వెంటనే ఫోన్ సమీర తీసుకొని టాపిక్ డైవర్ట్ చేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నయ్య, ఒక 2 డేస్లో బ్యాక్ అవుతా అని చెప్తున్న సమీర చేతిలో ఫోన్ లాక్కున్నట్టే తీసుకొని, లేదు రిషి, ఐ కాంట్ సెండ్ హర్ అలోన్ ఆర్ విత్ ఎనీబడి. మోస్ట్లీ నా వర్క్ కూడా ఒక 2 డేస్లో కంప్లీట్ చేసుకొని సమీరతో రిటర్న్ అవుతా. ఏమైనా 1 డే లేట్ ఉంటే సమీ గురించి మీ బాబాయ్ని మేనేజ్ చేయ రిషి, ఇంకేమైనా ఉంటే వచ్చాక మాట్లాడుకుందాం అని బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు. రిషికి ముద్దిచ్చి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిన జానుకి తను ఎలా ఫస్ట్ స్టెప్ తీసుకుని ఇలా కిస్ చేసిందో తెలియక ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసింది. అందులో పార్టీ రోజు రిషి తమకు తీసిన ఫొటోస్లో 2 సెల్ఫీస్ కూడా ఉన్నాయి, తమ ముగ్గురివి. రిషి ఫోటోని జూమ్ చేసి చూసుకున్న జాను, ఈ చాక్లెట్ బాయ్ చాలా కైండ్ హార్టెడ్ అనుకుంటా. తన పని తను చేసుకున్నట్టుంటాడు, కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సచ్ ఎ క్యూట్ వన్ అనుకుంటూ రేపటి నుండి రిషిని ఎన్నెన్ని రకాలుగా డిస్టర్బ్ చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంది. సమీర తర్వాతి రోజు లేచేసరికి శౌర్య ఆఫీస్కి రెడీ అవుతూ కనిపించాడు. నాతోనే ఉంటాను అన్నారు అని అడిగింది ఏడుపు ముఖంతో. అర్జెంట్ వర్కే, చూసుకొని వచ్చేస్తా, అప్పటి వరకు రూమ్లోనే ఉండు, టేక్ కేర్, బ్రేక్ఫాస్ట్ నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అని చెప్పి సమీర దగ్గరికి వచ్చాడు. అప్పటికే సమీర బెడ్ దిగి ఉంది. నైట్ వేర్లో ముద్దుగా ఉన్న తనని హగ్ చేసుకొని 2 చెంపలు ముద్దాడి, టేక్ కేర్, ఏమైనా నీడ్ ఉంటే కాల్ చేయి అని చెప్పి తన చేతులు వదిలి వెళ్ళిపోయాడు హడావిడిగా. శౌర్య వెళ్ళిన తర్వాత కూడా ఇంకో న్యాప్ వేసిన సమీర అరగంట తర్వాత నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళింది. బ్రష్ కంప్లీట్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. హోటల్ సర్వీసెస్ బ్రేక్ఫాస్ట్ అందించి వెళ్ళగా డోర్ క్లోజ్ చేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న సమీరాకి మళ్ళీ వెంటనే వినపడింది కాలింగ్ బెల్ సౌండ్. మళ్ళీ ఏంటి అనుకుంటూ వెళ్ళగా ముఖానికి మాస్క్ పెట్టుకొని గుర్తు తెలియని వ్యక్తులిద్దరూ సమీర ముందున్నారు. ఎవరు మీరు అంటూ అనుమానంగా అనిపించి డోర్ క్లోజ్ చేయబోయింది సమీర. కానీ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముఖంపై క్లోరోఫామ్ స్ప్రే చేసి తనని స్పృహ తప్పించి అక్కడ నుండి మాయం చేశారు. ఆఫ్టర్నూన్ లంచ్కి రావడం కుదరలేదు శౌర్యకి. టైం చూసుకొని తనకి కాల్ చేశాడు.
కాల్ ఆన్సర్ చేయలేదు సమీర. వదిలి వచ్చినందుకు కోపంగా ఉందేమో అనుకొని త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడ స్పృహ తప్పిన సమీర మళ్ళీ కళ్ళు తెరిచింది ఏదో చీకటి గదిలో. తనకే డౌట్ వచ్చింది తను కళ్ళు తెరిచిందా లేదా అని. అంత కటిక చీకటిలో తానెక్కడ ఉందో అన్న అనుమానంతో నెమ్మదిగా ఒంట్లో వణుకు పుట్టింది. గొంతు సవరించుకొని ఎవరైనా ఉన్నారా అని భయంగా అడిగింది. రూమ్ ఖాళీగా ఉండడం వల్ల ఆమె మాట ఆమెకే పదే పదే వినిపిస్తూ ఉంటే భయం చెమటలుగా మారి తన నుదుటి నుండి మెడకి చేరుతుంది. అసలే కొత్త ప్లేస్, దానికి తోడు ఎవ్వరికీ తెలియకుండా వచ్చింది సమీర. ఇంట్లో తండ్రికి కూడా చెప్పలేదు. ఒకవేళ కిడ్నాప్ చేసిన వాళ్ళు తనని ఏమైనా చేస్తే భయం టెన్షన్గా మారింది సమీరలో. ప్లీజ్ మీరు ఎవరో చెప్పండి, నాకు భయంగా ఉంది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని అమాయకంగా అడిగిన సమీర మాటకి గట్టిగా నవ్వు వినపడింది. రూమ్లో ఓ మూలన ఉన్న లైట్ లో వోల్టేజ్లో వెలుగుతూ ఉంటే చుట్టూ పరిసరాలను పరిశీలిస్తూ ఎవరు మీరు అని అంది. అప్పుడే సమీర కళ్ళకు ముందు వచ్చాడు నిన్న రాత్రి హోటల్లో సౌరి చేతిలో దెబ్బలు తిన్నవాడు. ముఖం మీద దెబ్బలు గట్టిగానే తగిలాయి, కానీ సమీర అతన్ని త్వరగానే గుర్తుపట్టింది. నువ్వు అంటూ కళ్ళు చిన్నవి చేసిన ఆమెను చూస్తూ ఒక్క అడుగు దగ్గరికి వేస్తున్న అతని పక్కన ఉన్నారు తనని ఎత్తుకొచ్చిన ఇద్దరు రౌడీలు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా అడిగింది. అప్పటి వరకు ఉన్న అమాయకత్వం పోయి కోపంతో. నీకు తెలియాలి కదా ఈ పాటికి అన్నాడు నుదుటి మీద ఉన్న బ్యాండేజ్ తీసేస్తూ. చేసిన పిచ్చి పనికి చావు దెబ్బలు తిని ఇప్పుడు పగ సాధించడం కోసం వచ్చానని చెప్పకు అంది ఆవేశంగా. ఏంటే అంత పొగరు నీకు అని అడిగాడు సమీర మీదకు వెళ్తూ. సమీర కొంచెం కూడా భయపడకుండా, ఛీ వెదో పనులు చేసే నీకే అంత పౌరుషం ఉంటే నాకుండదా పొగరు అని మర్యాదగా నన్ను వదలకపోతే చావు దెబ్బలు తిని బ్రతికిపోయినోడివి, నిజంగానే చేస్తావు అంది కాన్ఫిడెంట్గా. ఏ అసలు నువ్వెక్కడున్నావో తెలుసా? ఇది సిటీకి దూరంగా ఉన్న ప్లేస్, ఇక్కడికి ఎవ్వడూ రాలేడు, నీ సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్ కూడా అని జస్ట్ చూసినందుకే నన్ను కొట్టించావు కదా, ఇప్పుడు నిన్ను రుచి చూస్తాను. ఏం చేస్తాడే వాడు? వస్తాడా నన్ను కొట్టడానికి లేదంటే చంపడానికి అని అడిగాడు వెకిలిగా నవ్వుతూ. వాడి మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి సమీర బిక్క చచ్చిపోయింది, కానీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. నువ్వు నన్ను ఏదైనా చేసే కంటే ముందు ఒకసారి నీ చావుని 180 స్పీడ్లో వేసుకోరా ఇడియట్ అని తిట్టిన సమీర మాటల్లో పొగరు ఏమాత్రం నచ్చనివాడు సమీర చెంప చెళ్ళు అనిపించాడు. భయం వల్లనో బాడీ డీహైడ్రేట్ అవడం వల్లనో తెలియదు, కానీ గట్టిగా తగిలిన ఒక్క దెబ్బకే సమీర స్పృహ కోల్పోయింది. రే ఏంట్రా ఇది ఇంత వీక్గా ఉంది? ఒక్క దెబ్బకే పోతే మన ముగ్గురిని ఎలా కాస్తుందిరా అని అడిగాడు అసహనంగా. ఇప్పుడేం చేద్దామన్నా అని అడిగాడు మాస్క్ బాయ్ 1. జస్ట్ చూసినందుకే ఇది నన్ను కొట్టించింది అంటే దీనికి లైవ్లో నరకం చూపించాలి. ఇది స్పృహలోకి వచ్చే వరకు దీన్ని ఏం చేయకండి. నాకు ఇది ఫ్రెష్గా కావాలి. నేను వెళ్ళి బిర్యానీ మందు తీసుకొస్తాను అని చెప్పి పొగ వదులుతూ కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాడు. అన్నేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఎంతో సంబరపడి తెచ్చుకున్నాం. స్పృహలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తే అదే చాలుగా అని విసుక్కుంటూ అక్కడే ఉన్న చైర్లో జారిగిలపడ్డాడు వాడు. చూస్తూ ఉంటే ఈ పిల్ల మన వరకు వచ్చేలా లేదురా, అన్నతోనే అవుట్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అన్నకు తెలియకుండా మనమే ఒకసారి ఈ పిల్లని టచ్ చేద్దాం అన్నాడు వాడు ఆశగా సమీర వైపు చూస్తూ. శౌర్య రూమ్కి వచ్చేసరికి సమీర కనిపించలేదు. రూమ్ అంతా వెతికాడు, అయినా తన జాడ తెలియలేదు. ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకొని తనకి కాల్ చేస్తే ఫోన్ రూమ్లోనే రింగ్ అవుతూ ఉంది. ఇంకా శౌర్య టెన్షన్ తారా స్థాయికి చేరుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ని కలవాలి అన్నాడు. అతను రాగానే తనున్న ఫ్లోర్ ఫుటేజ్ కావాలని చెప్పాడు. శౌర్యకు ఉన్న పలుకుబడికి మరో మాట అడగకుండా ఫుటేజ్ చూపించాడు. తను వెళ్ళినప్పటి నుండి చూడగా సరిగ్గా గంట తర్వాత హోటల్ సర్వీసెస్ టిఫిన్ డెలివరీ చేసి వెళ్ళడం, ఆ తర్వాత 5 నిమిషాలకే ఎవరో ఇద్దరు మాస్కులు పెట్టుకొని రావడం చూసి శౌర్య కళ్ళు చిన్నవయ్యాయి. వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాడు.
పార్కింగ్లో ఉన్న కారులో సమీరను తీసుకెళ్లడం గమనించిన తర్వాత ట్రాఫిక్ పోలీసులకు వాళ్ళు నడుపుతున్న వ్యాన్ కలర్ అండ్ నెంబర్ చెప్పి ఎక్కడుందో కనుక్కోమని చెప్పాడు. సరిగ్గా అరగంట తర్వాత అప్డేట్ వచ్చింది. లాస్ట్ లొకేషన్ ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఆ వ్యాన్ లాస్ట్గా కనిపించిందని చెప్పాడు. కానీ అక్కడి నుండి ప్రోగ్రెస్ లేదని చెప్పేసరికి ఆ లొకేషన్కి చేరుకున్నాడు శౌర్య. కరెక్ట్గా ఆ సీసీ కెమెరా దగ్గరకు చేరుకున్న శౌర్యకి సరిగ్గా 4 దారులు కనిపించాయి. సింపుల్గా చెప్పాలి అంటే క్రాస్ రోడ్ అది. ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఒకవేళ సమీరకి ఏమైనా జరిగితే అన్న ఆలోచనే అతనికి ఊపిరిని భారం చేస్తూ ఉంటే అప్పుడే అలుముకుంటున్న చీకటి అతని పతనాన్ని చూపిస్తుంది. సరిగ్గా అప్పుడే అతనికి ఒకరి మీద అనుమానం వచ్చినట్టు మళ్ళీ తన పిఏకి ఫోన్ చేశాడు. రాజ్ కాల్ ఆన్సర్ చేయగానే నిన్న నైట్ నేను కొట్టిన వాడిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో కనుక్కొని వాడి డీటెయిల్స్ నాకు పంపు క్విక్ అన్నాడు. ఓకే సార్ అని ఆ పని మీద దృష్టి పెట్టిన రాజ్ సరిగ్గా 20 నిమిషాల్లో కాల్ చేసి సార్ వాడిని యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు, కానీ వాడు ఉదయానికే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు అని తెలిసింది అని చెప్పగానే శౌర్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకో దీని వెనుక వాడి హ్యాండ్ ఉందని చూచాయిగా తెలుస్తూ ఉంటే ఆలోచనలో పడ్డాడు. అది ఎంతవరకు నిజమో అని ఆలోచిస్తూ. సార్ ఉన్నారా అని పిలిచాడు రాజ్. హా ఉన్నాను. నాకు విషయంలో క్లారిటీ కావాలి రాజ్. హాస్పిటల్ బయట ఉన్న సీసీ ఫుటేజ్లో వాడు బయటకు వెళ్ళిన వెహికల్ నెంబర్ కావాలి. తర్వాతి రోజంతా ఆ వెహికల్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో డీటెయిల్స్ కావాలి. సరిగ్గా 20 నిమిషాలు ఇస్తున్నాను నీకు టైం అని చెప్పి అవతల రాజ్ చెప్తున్నది వినకుండానే కాల్ కట్ చేసిన శౌర్య ఆ కాసేపు కూడా సైలెంట్గా ఉండలేకపోయాడు. మొదటి చూపులోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు. తనే లైఫ్ అనుకున్నాడు. కేవలం తన కారణంగా ఇప్పుడు సమీరకి ఏమైనా జరిగితే తట్టుకోలేడతను. సీట్ వెనక్కి వాలి జుట్టులోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకున్న శౌర్య కళ్ళ చాటున సమీర రూపం కనిపిస్తూ ఉంటే ఎక్కడున్నావే, నిన్ను పిలిచి తప్పు చేశాను అనే రిగ్రెట్ నాకు ఇవ్వక సమీ, అస్సలు తట్టుకోలేను అని అంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై స్క్రోల్ అవుతుంది తల్లి పేరు. ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ లేక ఫోన్ సైలెంట్లో పెట్టి ఆ 4 రూట్స్ని కాసేపు అబ్జర్వ్ చేశాడు. 5 నిమిషాల్లో ఆ 4 దారులలో వెహికల్స్ తక్కువగా వెళ్ళింది సెలెక్ట్ చేసుకొని అటువైపు వెళ్ళాడు శౌర్య. అప్పటికే టైం 7 గంటలు దాటింది. ఒక్కడే వెళుతున్న శౌర్యకి తను చూస్ చేసుకునే దారిలో ఇల్లు కాదు కదా, కనీసం చెట్లు పొదలు వంటివి కూడా కనిపించకపోయేసరికి మళ్ళీ వెనక్కి వచ్చాడు సేమ్ పాయింట్కి. అక్కడి నుండి మళ్ళీ ఇంకో రూట్ని అబ్జర్వ్ చేసి పరిసరాలను గమనిస్తూ వెళ్తున్నాడు. ఊరిలా కాకుండా అక్కడెక్కడ ఉన్న ఇళ్లకు తానెందుకో కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాడు అనిపించగా రాజ్ నుండి ఫోన్ వచ్చింది. సార్, వాడు ఒక కార్లో సర్వైవ్ అవుతున్నాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే మీరున్న లొకేషన్లోనే వాడు ఆ కార్లో ట్రావెల్ చేశాడు. ఆ క్రాస్ నుండి ఎల్లో కలర్ బోర్డర్ ఉన్న డైరెక్షన్ వైపు వెళ్ళింది వాడి కార్ అని చెప్పగానే శౌర్యలో ఆత్మవిశ్వాసం కలిగింది. నెంబర్ ఏంటి అని అడగగానే చెప్పాడు రాజ్. ఓకే, నేను ఉన్న ప్రెజెంట్ లొకేషన్కి కరెక్ట్గా 1 గంటలో పోలీస్తో ఉండాలి నువ్వు అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటి ముందున్న కార్స్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాడు స్లోగా. కరెక్ట్గా 10 నిమిషాల ప్రయాణం తర్వాత శౌర్య కళ్ళకి చిక్కింది సమీర్ అని ఎత్తుకెళ్ళిన వ్యాన్. అక్కడే కార్ బ్రేక్ వేసి ఆపాడు. కానీ ఆ వ్యాన్ నెంబర్ తెలియక అది తను అనుమానపడిన వ్యాన్నా లేక ఇంకేమైనానా అని అనుకుంటూ ఉండగా అదే ఇంట్లోకి వెళ్ళింది కార్. సరిగ్గా ఆ కార్ నెంబర్నే రాజ్ చెప్పిన నెంబర్. స్టీరింగ్ పై కొట్టి దొరికెవరా నా కొడక అని అనుకుంటూ కార్ని అక్కడే వదిలేసి తన కార్లో గన్ తీసుకొని ముందుకు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే వాడు తను కొన్న బిర్యానీ పార్సిల్తో లోపలికి వెళ్ళాడు. అదంతా చూసిన శౌర్య ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వేరే మార్గం కోసం చూసి మొత్తానికి గోడ దూకి లోపలికైతే వెళ్ళాడు. లోపలికి వెళ్ళినవాడు తన చెంచాలను చూశాడు. ఇంకా స్పృహలోకలాని సమీర వైపే సొంగ కారుస్తూ చూస్తున్న వాళ్ళ తలల మీద టప్పిమని 2 వేసి కార్చింది చాలు కానీ బయటకు వెళ్ళి మేయండి, నేను నా పని చూసుకుంటాను అని చెప్పి బాటిల్ తీసుకొని
సమీర్ ముఖంపై నీళ్లు చిలకరిస్తూ ఉంటే చిన్నగా దగ్గుతూ కళ్ళు తెరిచింది సమీర. ఈసారి వాళ్ళని చూసి భయపడింది. ఇప్పటికే సౌరి తనని సేవ్ చేస్తాడు అని అనుకుంది. కానీ సమయం గడిచే కొద్దీ తన నమ్మకం ఆవిరైపోతూ ఉంటే నీరసించిన గొంతుతో నన్నేం చేయకు ప్లీజ్ అంది కళ్ళార్పుతూ. మధ్యాహ్నం ఉన్న పొగరు ఇప్పుడేమైందే అని అడుగుతూ సమీర చేతులకి ఉన్న కట్లు విప్పాడు. కనీసం తప్పించుకొని పారిపోవడానికి కూడా తన దగ్గర ఓపిక లేదు. కాళ్ళకి ఉన్న కట్లు కూడా విప్పి నిజానికి నిన్నేదో చేసే ఉద్దేశం నాకు లేదు, ముందు ఏదో నేత్రానందం కోసం చూశాను అంతే. కానీ ఎప్పుడైతే వాడు నన్ను కొట్టాడో అప్పుడే నా ఆహం దెబ్బతింది. అప్పుడే ఫిక్స్ అయ్యాను నిన్ను రేప్ చేసి వాడు చేసిన తప్పు తెలిసేలా చేయాలని అంటూ కుర్చీలో ఉన్న సమీర పైజమాలో ఉంటే తన షర్ట్ బటన్ ఫస్ట్ది విప్పాడు. సమీర నీరసించిన కళ్ళతో చూస్తూ ఓపిక లేని తన చేతులకి పని చెప్తూ టచ్ చేస్తావంటే చంపేస్తా, నన్ను వదిలి ప్లీజ్ అని వేడుకుంటుంది. ఆకలి మీదున్న మృగాలకు ఓ అమ్మాయి బాధపడుతుందా? కుదరదు పాప అంటూ ఇంకో బటన్ కూడా తీసి ఆమె అందానికి వివసుడవుతూ సమీరని టచ్ చేసేలోగా ఒకడు గాలిలో ఎగిరి వచ్చి వాడి మీద పడగానే ఇద్దరూ నేల కతుక్కున్నారు. చిన్న స్మైల్ అపియర్ అయింది సమీర ఫేస్లో. అతి కష్టం మీద తల పక్కకు తిప్పి చూసి లేట్గా వచ్చావే అని అడిగింది. సారీ సమీ, కరెక్ట్గా 6 నిమిషాలు వెయిట్ చేస్తావా అని అడిగాడు. బిర్యానీ పార్సిల్తో పాటు తెచ్చిన బిస్లరీ వాటర్ బాటిల్ సమీర నోటికి అందిస్తూ త్వరగా నన్ను ఇక్కడి నుండి తీసుకుపో అంటూ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటే నీళ్లు తాగి కొన్ని నీళ్లు ముఖంపై వేసుకుంది. మరి ఇప్పుడు మన సౌర్య చేతిలో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కామ్గా ఉన్న సింహాన్ని గెలుపుకున్నారు. దాని పంజా పవర్కి ఉంటారో పోతారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.